షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తానో చూపిస్తా. చాలా సింపుల్గా చేసేసేయచ్చు. షార్ట్స్ని మ్యూజిక్తో ఎలా చేయాలి, నార్మల్గా ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ మనం ఎడిట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కైన్ మాస్టర్లో అయినా, ఇన్షాట్లో అయినా, దేంట్లో అయినా పర్లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్లస్ గుర్తు పైన టచ్ చేస్తే ఇలా వస్తాయి అనమాట. వీడియో షార్ట్స్ అలా అనమాట. షార్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పై నుంచి మనకి ఇమేజెస్ అన్నీ చూపిస్తూ ఉన్నాయి కదా, వీడియోస్ అన్నీ. మనం ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళేసి మనం ఎడిట్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఇన్షాట్లో అయినా, కైన్ మాస్టర్లో అయినా, దేంట్లో అయినా దాన్ని వీడియోని అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇన్షాట్లో ఓపెన్ చేస్తే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేసి చూపిస్తా. ఫస్ట్ అన్నీ ఇలా అన్నీ ఉంటాయి. మనం ఏ దాన్ని కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. 3 minutes వరకు పెట్టుకోవచ్చు. మనం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే ఇంకా డైరెక్ట్ డన్ పైన క్లిక్ చేస్తే ఇలా ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. ఇలా మొత్తం రౌండ్గా తిరిగి కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. తర్వాత డన్ అని వస్తుంది. డన్ పైన క్లిక్ చేయాలి. ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ వాయిస్ ఓవర్ లేదు, ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే పైన యాడ్ సౌండ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. కాబట్టి ఇక్కడ టిక్ ఉంది కదా, టిక్ పైన క్లిక్ చేయాలి. మనకి కంటిన్యూ అవుతుంది. ఇలా వస్తుంది అనమాట. టైం లైన్ నెక్స్ట్ అని, తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా నా పిక్ పైన, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. తర్వాత మనం ఏ పిక్ కావాలంటే మనకి కనపడేలాగా ఆ పిక్ పెట్టుకోవచ్చు. నేను ఇది పెడుతున్నాను అనమాట. తర్వాత ఇక్కడ క్యాప్షన్ రాయాలన్నమాట. మన ఇష్టం ఏది కావాలంటే అది మనం పెట్టిన దాన్ని బట్టి రాసుకోవాలి. తర్వాత కింద విజిబిలిటీ ప్రైవేట్లో ఉంది కదా, అది వచ్చేసి మనము చేంజ్ చేసుకోవాలి. పబ్లిక్లో పెట్టేసుకొని తర్వాత స్కెడ్యూల్ని టైమింగ్ పెట్టేసుకోవాలన్నమాట. టైము, డేటు అన్నీ వస్తాయి ఇక్కడ. మనము ఫోన్ చెడిపోయినా, ఫోన్ నీళ్ళలో పడిపోయినా, ఫోన్ పోయినా, ఏమైనా కూడా ఒక్కసారి స్కెడ్యూల్ చేసి పెట్టామంటే అది ఆ టైంకి మనకి అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్లో. తర్వాత రిలేటెడ్ వీడియో వచ్చేసి మనం ఏదైనా లాంగ్ వీడియో అలా ఇచ్చుకోవచ్చు. ఇంతే, ఇలా సింపుల్గా అప్లోడ్ చేసుకోవచ్చు షార్ట్స్ అనేది. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత మనం వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మనం షార్ట్స్ ఓపెన్ చేసామనుకోండి, పైన మనకి అప్లోడ్ అయ్యే వీడియో చూపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత కింద మనము హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. అవి బాగా హెల్ప్ అవుతాయండి. డిస్క్రిప్షన్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ ఇచ్చుకోవాలి. ఇంతేనండి, ఇలా సింపుల్గా అప్లోడ్ చేసుకోవచ్చు షార్ట్స్ అనేటివి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.